బాధ, వేదన ప్రారంభమవుతుంది. ఇది సైతానుడు కోరుకునేది. ప్రతి కుటుంబంలో సమాధానం ఉండకూడదు, ప్రతి కుటుంబంలో మరి ఈ రీతిగా నెమ్మదిగా ఉండకూడదనే సైతాను కోరిక. కనుక నీవు కుటుంబంలో నీవు చేయవలసిన పని, నీవు చేయవలసిన బాధ్యత ప్రభువు నీకు ఇచ్చాడని మనుషులకు చేసినట్టుగా కాకుండా, భర్తకు చేసినట్టుగా కాకుండా, భార్యకు చేసినట్టుగా కాకుండా, పిల్లలకు, తల్లిదండ్రులకు, యజమానునికి చేసినట్టుగా కాకుండా, యేసుక్రీస్తు ప్రభువుకే, దేవాతి దేవునికే చేస్తున్నాను అన్నట్టుగా చేయి. నీవు పొందవలసిన దీవెన, ఆశీర్వాదం పొందుతావు. గడిచిన 30 సంవత్సరాలు పరిచర్యలో మరి ప్రభు నాకు నేర్పింది ఇదే. డబ్బుని ఆశించి కానీ, పేరు ప్రఖ్యాతులు ఆశించి కానీ ఏ కార్యము చేయొద్దు అని ప్రభు నన్ను హెచ్చరించాడు. వాక్యానుసారంగా ఇది క్రమమైందా లేదా అని పరిశీలించి తెలుసుకొని చేయమని ప్రభు నన్ను హెచ్చరించాడు. కనుక నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ రీతిగా చేసేదానికి. నీవు కూడా ప్రయత్నం చేస్తే ప్రభు నీకు ఇవ్వాల్సిన దీవెన, ఆశీర్వాదం ఇస్తాడు. నీ కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం ఉంటుంది. చాలాసార్లు కుటుంబాల్లో ఈ రీతిగా దేవుని బిడ్డలు వాక్యానుసారంగా, క్రమంగా, మనస్ఫూర్తిగా ప్రభువుకు చేసినట్టు ప్రతి పని చేస్తున్నా కూడా కొన్ని కుటుంబాల్లో సైతానుడు చిక్కులు తెచ్చిపెడుతుంటాడు. ఇది కుటుంబంలో ఉన్న వారి వల్ల కాదు, కానీ కుటుంబం బయట ఉన్న బంధుమిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డ, స్నేహితుల మాటలు, మరి కుటుంబం బయట ఉంటున్న బంధువుల మాటలు కొన్నిసార్లు వినడం ద్వారా కుటుంబాల్లో ఎన్నో కష్టాలు, శ్రమలు, అనుమానాలు, మరి కొట్లాటలు, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే సైతానుడు బయట వారిని ప్రేరేపించి నీ కుటుంబంలో సమాధానాన్ని తీసివేయాలని ప్రయత్నం చేస్తాడు. భయపడొద్దు, ప్రభువు నీ పక్షంగా ఉన్నాడు. నీవు ప్రభువుకి సేవ చేసినట్టుగా చేస్తున్నావు కాబట్టి, క్రీస్తుకే, దేవాది దేవునికే చేస్తున్నట్టుగా నీ పని చేస్తున్నావు కాబట్టి, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, పరిచర్యలో కానీ నీవే పని చేసినా యేసుక్రీస్తు ప్రభువుకే చేస్తున్నట్టుగా చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. పౌలు భక్తుడు ఈ లేఖన భాగాల ద్వారా మనకు అందిస్తున్నాడు. మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, ద రివార్డ్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్, మరి knowing that it is from the Lord, the ultimate source of reward, you shall receive the compensation or compense with which will make ample amends for your having no earthly possession as salvation as slaves now, consisting of the inheritance. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన ఈ లోకములో నీకు కావాల్సింది దేవుడిస్తాడు. అంతేకాకుండా పరలోకములో కూడా ఇస్తాడు. ప్రభువుకి చేసినట్టుగా నువ్వు చేస్తున్నావా? మనస్ఫూర్తిగా చేస్తున్నావా? వాక్యానుసారంగా చేస్తున్నావా? ఏ పని చేసినా మరి ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నీవు చేయవలసిన పని మరి ప్రభువుకి చేసినట్టుగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. అలాగ చేసినప్పుడే ప్రభువు నీకు రావాల్సిన ప్రతి దీవెనిస్తాడు. మనుషులను సంతోషపెట్టుటకు నీవు చేసే కార్యాలన్నీ కూడా మరి నీకు ఏమి తెచ్చిపెట్టలేవు. ఒకవేళ మనుషులు నిన్ను పొగడొచ్చు, పూలమాల వేయచ్చు, శాలువాలు కప్పొచ్చు, కానీ ఒకరోజు ప్రభు నిన్ను అంటాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి.
ఎందుకంటే మనం క్రమమైన పని పరిచర్య చేయలేదు, ప్రభువుకి చేసినట్టుగా చేయలేదు. కనుక మన జీవితాలను, మన హృదయాలను సరి చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నూతన సంవత్సరం ప్రారంభంలోనే మా ప్రభువా, మొదట సోమవారంలో మా తండ్రి మా మాటలు, మా సంభాషణ గురించి మీరు మమ్మల్ని హెచ్చరించారు. మరి మా తండ్రి ఈ యొక్క రెండవ సోమవారంలో మా ప్రభువా, మా తండ్రి ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రికలో ఉన్న మాటలను బట్టి మేము చేసే ప్రతి కార్యం యేసుక్రీస్తు ప్రభువుకు చేసినట్టుగా మనస్ఫూర్తిగా చేయాలని, మనుషుల కొరకు, మనుషులకు కనబడవాలని, పేరు ప్రఖ్యాతుల కొరకు చేయకుండా, డబ్బు కొరకు, అధికారం కొరకు చేయకుండా, మా ప్రభువా మీ కొరకు వాక్యానుసారంగా, క్రమంగా మా తండ్రి మనస్పూర్వకంగా మా ప్రభువా చేయగలుగుటకు, మీకు చేసినట్టుగా చేయగలుగుటకు సహాయం దయచేయమని మా జీవితాలను సరిచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆ రీతిగా చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒకవేళ పేరు ప్రఖ్యాతులు రాకపోయినా, ధన సంపదలు రాకపోయినా, మనుషులు వారిని ఒకవేళ ఆదరించకపోయినా, వాక్యానుసారంగా, క్రమంగా, మనస్ఫూర్తిగా ప్రభువుని సంతోషపెట్టుటకు మీ కృప చూపించమని, వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సంతోషం వింటున్న ప్రతి బిడ్డకు ఆ రీతిగా మనస్పూర్వకంగా ప్రభువుకి చేసినట్టుగా ప్రతి పని చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. మీకందరికీ శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9949414153. షాలో మినిస్ట్రీస్ తరపున మీకందరికీ వందనాలు. మరి మా యొక్క గాస్పల్ వర్క్లో, అలాగే చర్చ్ మినిస్ట్రీస్లో, బైబిల్ కాలేజ్ టీచింగ్లో మాకెంతో మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క సహకారం అవసరం. కనుక దయచేసి బైబిల్ కాలేజీ టీచింగ్ విషయంలో, సువార్త పరిచర్యలో, మరి సంఘ పరిచర్యలో అతని ముందుకు సాగుటకు మీరందరూ కూడా మా కొరకు ప్రార్థించాలని మిమ్మల్ని కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. విన్నారు కదా డాక్టర్ రెవరెండ్ ప్రేమ్నాథ్ గారి వాక్యాన్ని. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9949414153. థ్యాంక్ యూ.